ప్రైజ్లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని మందిరములో గడిపితే వచ్చే ఆశీర్వాదాలు ఎలాంటివంటి ప్రియ దేవుని బిడ్డారా, యెహోవా భక్తిహీనుల గుడారముల ముందర నివసించుట కంటే నీ మందిర ఆవరణములో నివసించుట శ్రేయస్కరము అంటాడు దావీదు. నీ మందిరము ఆవరణమున అంటే మందిరంలో కూడా వచ్చే పని ఆవరణం అంటే కంపౌండ్, అందులో గడపడం ఎంతో శ్రేయస్కారము. భక్తిహీనుల గుడారముల ముందర కూర్చొని, అంటే భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని నమ్మక, దేవుని నమ్మిన, దేవునితో కలిసి ప్రయాణం చేయకుండా లోకానుసారంగా జీవించేవారు భక్తిహీనులు. భక్తి చేస్తుంటారంటే భక్తిహీనులు. దేవుని నమ్మారు కానీ దేవుని ఆఖ్యానుసారంగా నడవరు, వాళ్ళే భక్తిహీనులు. దేవుని దగ్గరకు రాకోకుండే వాళ్ళు అన్యజనులు, లేదు దేవుడే లేడనేవాళ్ళు నాస్తికులు. మరి భక్తిహీనులు అనేవాళ్ళు ఎవరంటే భక్తిలోనే ఉంటారు. హీనులు, భక్తిహీనులు అంటే భక్తిని సరిగ్గా చేయలేని వారు. దేవా, భక్తిహీనుల గుడారముల ముందర నేను నివసించట కంటే నీ మందిర ఆవరణమున నివాసముండుట మేలు. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మందిరము కంటేను మందిరము ఆవరణమున నివసించుట మేలు, నివాసం ఉండట మేలు. భక్తిహీనుల గుడారముల ముందర కూర్చొనుట కంటే, భక్తిహీనుల గుడారముల ముందర కూర్చొని కల్పనా కథలు, పనికిరాన మాటలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏమంటే కుటుంబాలను కూల్చే మాటలు, నీతిమంతుల్ని అనేక విధాలుగా దూషించే మాటలు. ఆ భక్తిహీనులు కూడా అమరుల ముందర ఇంకేం మాటలు ఉంటాయి? అవే మాటలే ఉంటాయి. ఒక్కటి మంచిది ఉండదు. చూసావక్క, అయ్యమ్మట్లా, చూసావన్నా ఇయ్యమ్మిట్లా, ఇవి తప్పితే భక్తిహీనులు కూడా అరముల ముందర ఇంకేవి మంచి మాటలు ఉండవు. యెహోవా నీ మందిర ఆవరణమున నిలిచి ఉండుట శ్రేయస్కరము, మంచిది. యెహోవా మందిరమున ఒక్క దినము నివసించితే, ఒక్క దినము మందిరానికి పోతే 1000 దినముల కంటే శ్రేష్టమంట. దేవా, నీ మందిరమున ఒక్క దినము నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. దేవుని మందిరం అంటే ప్రియ దేవుని బిడ్డారా, ఏదో టైం పాస్కో ఏదో ఒక విధంగా మనం పోయేదానికి